మన సినిమా రంగం, ముఖ్యంగా సినిమా రంగంలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు. వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా తనివి తీరదు అని అనడంలోనూ, ఎంత మాట్లాడుకున్నా తక్కువ లేదు అని అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి కాదని నేనంటాను. ఎందుకంటే సినీ సెలబ్రిటీలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాల పుణ్యమా అని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అన్ని రకాల విషయాలని బాహాటంగా అభిమానులతోనూ ఫాలోవర్స్తోనూ పంచుకోవడంతో ఆ విషయాలు ఆ విధంగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి రకరకాలుగా వైరల్ అవుతూ ఉన్నాయి. అలా మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం మనం ఎక్కువగా మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన హ్యాపెనింగ్ విషయాలలో అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే అఖిల్ అక్కినేని ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన జైనాబ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఓ హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆమె గురించి, ఆమె కుటుంబ నేపథ్యం గురించి కూడా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా నెట్టింట్లో వెలుగులోకి రావడంతో వాటికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకున్నాము. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం. చెప్పుకోవాలి అంటే జైనాబ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆమె తల్లి గురించి, తండ్రి గురించి, తన గురించి మాట్లాడుకున్నాము. కానీ జైనాబ్ అన్న గురించి పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. పైగా పెళ్లిలో కూడా జైనాబ్ అన్న ఎక్కడా కూడా కనపడలేదు. కానీ ఈ వీడియోలో జైనాబ్ అన్న ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో, అతడికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని పరిశీలిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జైనాబ్ తండ్రి జుల్ఫీరు హైదరాబాద్ కి చెందిన వీళ్లు ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. గత కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, అంతేకాకుండా పవర్ మరియు హైడ్రో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లోనూ రాణిస్తున్న వాళ్ళు. వీళ్ళకి హైదరాబాద్, దుబాయ్, లండన్ ఇలా దేశ విదేశాలలో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అయితే ప్రముఖ వ్యాపారవేత్తగా రాణించిన జైనాబ్ తండ్రి జుల్ఫీ కేవలం ఓ ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే కాకుండా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అడ్వైజర్ గా కూడా పనిచేశారు. ఆ విధంగా ఈయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు అప్పట్లో సోషల్ మీడియాల ద్వారా, ఇటు ప్రింట్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ గా మారాయి. ఇక జైనాబ్ వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులతో పాటు ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక అన్నయ్య పేరే జైన్ రాబ్జీ. ఇక ఇతడు కూడా తండ్రి స్టార్ట్ చేసిన 30 ఏళ్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, పైగా సొంత వ్యాపారాలతో ఓ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా దేశ విదేశాలలో వివిధ రకాల వ్యాపారాలు, అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కేవలం కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా రీన్యూవబుల్ ఎనర్జీలో ఎన్నో రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ, ముఖ్యంగా గ్రీన్ ప్రాజెక్ట్స్ ఇండియాలోనే కాకుండా వివిధ రకాల్లో చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండస్ట్రియలిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇక అలాంటి జైనాబ్ అన్న జైన్ రాబ్జీద్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతడు బీకామ్ మరియు మార్కెటింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత తండ్రి ఓ పక్క ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా రాణించడం, పైగా కుటుంబ నేపథ్యం అంతా వ్యాపార రంగంతో కూడుకున్న వాళ్ళు అవ్వడంతో చిన్నప్పటి నుంచి అతనికి బిజినెస్ లో కావాల్సిన అన్ని రకాల స్కిల్స్ ను కూడా నేర్చుకోవడం జరిగిందట. ఇక తండ్రి దగ్గరే కొంతకాలం పాటు మెళకువలు నేర్చుకున్న అతడు ఆ తర్వాత సొంతంగా ZR రీన్యూవబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఓ రీన్యూవబుల్ ఎనర్జీ కంపెనీని స్టార్ట్ చేశాడు. అలా ప్రస్తుతానికి ఈ కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా దుబాయ్, లండన్ వంటి దేశాల్లో కూడా చేయడం జరుగుతుంది. ZR డేటా పర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి కంపెనీ హైదరాబాద్ మరియు ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఉంది. అలా సొంతంగా ZR రీన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ZR పర్క్స్ డేటా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీస్ కి డైరెక్టర్ గా, సీఈఓగా వ్యవహరిస్తూ తండ్రి తర్వాత అతడి వారసుడిగా, ముఖ్యంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా ఐటీ మరియు రీన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లో రాణిస్తున్నాడు జైనాబ్ అన్నయ్య. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి అఖిల్ పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జైనాబ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆమె అన్నయ్య ఎవరు, అతడు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.